శాంతి. ఈరోజు మురళీ డేటు 2 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, దేహీ అభిమానులుగా అయినట్లయితే వికల్పాలు అన్నీ సమాప్తం అయిపోతాయి. ఏ విషయంలోనూ అసలు భయం అనేది కలగదు. మీరు అన్ని చింతల నుండి విడుదల అయిపోతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, నూతన వృక్షము ఏ విధంగా వృద్ధి చెందుతుంది, ఎందుకు? సమాధానము, నూతన వృక్షము చాలా నెమ్మదిగా తలపై పేను నడిచిన విధముగా వృద్ధి చెందుతుంది. డ్రామా ఎలాగైతే పేను వలె నడుస్తూ ఉందో అలాగే డ్రామానుసారము ఈ వృక్షము కూడా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇందులో మాయను కూడా ఎంతగానో ఎదుర్కోవలసి ఉంటుంది. దేహీ అభిమానులుగా అవ్వడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది. దేహీ అభిమానులుగా అయినట్లయితే చాలా సంతోషం కూడా ఉంటుంది. సర్వీసులో కూడా వృద్ధి జరుగుతుంది. తండ్రి మరియు వారసత్వముల యొక్క స్మృతి ఉంది అంటే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి కూడా అకాలమూర్తియే. ఆత్మిక తండ్రి అని పరంపిత పరమాత్మను అంటారు. పిల్లలైన మీరు కూడా అకాలమూర్తులే. సిక్కు ధర్మం వారికి కూడా మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి ఏ ధర్మం వారికైనా సరే మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఈ వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతుందని కూడా తండ్రి తెలియచేశారు. డ్రామా ఏ విధముగా పేను వలె నెమ్మదిగా నడుస్తుందో అలా వృక్షము కూడా పేనులాగానే వృద్ధి చెందుతుంది. అంటే నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇది వృద్ధి చెందడంలో పూర్తి కల్పమంతా పడుతుంది. ఇప్పుడు ఇది మీ కొత్త వృక్షము. పిల్లలైన మీకు కూడా కల్పమంతా ఆయుష్ ఉంటుంది. 5000 సంవత్సరాల నుండి మీరు చక్రంలో తిరుగుతూ ఉన్నారు. పేను వలె ఈ చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఆత్మను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే కష్టమైన విషయము. డ్రామానుసారము వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మాయను ఎదుర్కోవలసి ఉంటుంది కదా. ఈ సమయంలో దాని రాజ్యమే నడుస్తుంది. ఆ తరువాత అయితే అసలు రావణుడే ఉండడు. పిల్లలైన మీరు మొదట దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహీ అభిమాని పిల్లలు చాలా బాగా సేవ చేస్తారు. అంతేకాకుండా చాలా సంతోషంగా కూడా ఉంటారు. వారి బుద్ధిలో అసలు ఎప్పుడూ ఎటువంటి వికల్పాలు కూడా నడవవు. మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. తరువాత ఇక మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. అంగదుని యొక్క దృష్టాంతము కూడా ఉంది కదా. అందువల్లనే మీకు మహావీరులు అనే పేరు ఉంచారు. ఇప్పుడు ఇంకా ఒక్కరు కూడా మహావీరులుగా లేరు. మహావీరులుగా అంతిమంలో అవుతారు. అయితే అది కూడా నెంబర్ వారీగానే. బాగా సేవ చేయు వారిని మహావీరుల యొక్క వరుసలో ఉంచుతారు. ఇప్పుడు కేవలం వీరులుగానే ఉన్నారు. అంతిమ సమయంలో మహావీరులుగా అవుతారు. ఏమాత్రం సంశయం రాకూడదు. కొంతమంది చాలా అహంకారంలోకి వచ్చేస్తారు. ఎవ్వరినీ లెక్క పెట్టరు. ఇందులో చాలా వినయపూర్వకంగా అంటే నమ్రతతో ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. అమృతసర్లో మీరు సిక్కులకు సేవ చేయవచ్చు. అందరికీ ఒకే సందేశమును ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ ఆత్మలోని త్రుప్పు తొలగిపోతుంది. సాహిబ్ను జపించండి అని వారు కూడా చెప్తారు. సాహిబు మహిమ కూడా ఉన్నది. ఏక్ ఓంకార్, సత్నాం, అకాలమూర్త్. ఇప్పుడు అకాలమూర్తి ఎవరు? సద్గురువు అకాల్ అని అంటారు. అకాలమూర్తి ఆత్మయే కదా.
ఆత్మను ఎప్పుడూ కూడా మృత్యువు కబళించలేదు. ఆత్మకు పాత్ర లభించి ఉంది కాబట్టి తప్పకుండా పాత్రను అభినయించవలసిందే. దానిని మృత్యువు ఎలా కబళిస్తుంది? శరీరమునైతే మృత్యువు కబళిస్తుంది. ఆత్మ అకాలమూర్తి. మీరు సిక్కు ధర్మం వారి వద్దకు వెళ్ళి ఉపన్యసించవచ్చు. భగవద్గీతను బోధించేవారు ఉపన్యసించే విధముగా ఉపన్యసించండి. భక్తి మార్గంలో లెక్కలేనంత సామగ్రి ఉంది అని మీకు తెలుసు. జ్ఞానము కొంచెము కూడా లేదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులను జ్ఞానవంతులు అని అనరు. దేవతలు కూడా మనుష్యులే కదా. అయితే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి కనుక వారిని దేవతలు అని అంటారు. వారికి కూడా తండ్రి నుండే వారసత్వం లభించింది. మీరు కూడా ఈ రాజయోగం ద్వారా విశ్వాధిపతులుగా అవుతూ ఉన్నారు. సద్గురువు అకాలని అంటారు కదా. సత్యమైన వారు ఆ తండ్రి ఒక్కరే. వారే పతిత పావనులు. ఇద్దరు తండ్రుల పరిచయమును కూడా ఇవ్వాలి. మీకు ఉపన్యసించేందుకు 2 నిమిషాలు లభించినా ఎక్కువే అంటున్నారు బాబా. 1 నిమిషము 1 సెకండు లభించినా చాలు. కల్పం క్రితం ఎవరికైతే బాణం తగిలిందో ఇప్పుడు కూడా వారికే బాణం తగులుతుంది. ఇదేమీ గొప్ప విషయం కాదు. కేవలం మీరు సందేశాన్ని ఇవ్వాలి. ఉదాహరణకి గురునానక్ వచ్చారు అనుకోండి. మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. దాని కొరకు పవిత్రముగా అవ్వండి అనే సందేశమును వారేమీ ఇవ్వరు అని బాబా అంటున్నారు. ఆ పవిత్రాత్మలు పరంధామం నుండి వస్తాయి. వారి ధర్మము వృద్ధి చెందుతుంది. ఆత్మలు వస్తూ ఉంటాయి. వాస్తవానికి సద్గతి దాతగా ఏ మనిషి కూడా అవ్వలేడు. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. మనుషులైతే మనుషులే కదా. తరువాత మీరు ఫలానా ధర్మం వారు అని తెలియచేయబడుతుంది. తండ్రి అర్థం చేయించారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రముగా అవ్వండి. గురునానక్ చెప్పారు, మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుచువారు. ఈ విషయం కూడా శాస్త్రాలు తయారు చేసేవారు తర్వాత వ్రాసారు. మొదట చాలా తక్కువ మంది ఉంటారు. వారికి కూర్చుని ఏమి వినిపిస్తారు? ఈ జ్ఞానం కూడా తండ్రి మీకు ఇప్పుడే వినిపిస్తారు. తరువాత చివర్లో శాస్త్రాలు తయారవుతాయి. సత్యయుగంలో అయితే అసలు ఎలాంటి శాస్త్రాలు ఉండవు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మొదట అర్థం చేయించాలి. వినాశనమైతే జరిగే తీరాలి. సర్వవ్యాపి అని ఎవరిని అంటారు అని ప్రశ్నించాలి. ఏక్ ఓంకార్ అని ఎవరినైతే మహిమ చేస్తారో వారు తండ్రి అయ్యారు కదా. వారి పిల్లలమైన మనము ఆత్మలము కూడా అకాలమూర్తులమే. ఇది మన సింహాసనము. అంటే బురుకుటి స్థానము ఆత్మకు సింహాసనము. మనము ఒక సింహాసనాన్ని వదిలి మరొక దానిపైన కూర్చుని ఉన్నాము. 84 సింహాసనాలపైన కూర్చుంటాము. ఇప్పుడు ఇది పాత ప్రపంచము. ఇక్కడ ఎన్నో గలాటాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో ఈ విషయాలు ఏమీ ఉండవు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. తండ్రి మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చేస్తారు. మీ పైన ఎవ్వరూ దాడి చెయ్యలేరు. ద్వాపర యుగము నుండి తమ తమ ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మపితలు పైనుండి క్రిందికి వస్తూ ఉంటారు. వారి ధర్మము వృద్ధి చెంది అనగా శక్తివంతముగా అయినప్పుడు యుద్ధం వస్తుంది. ఇస్లాం మతం వారు మొదట్లో అయితే చాలా తక్కువ మంది ఉంటారు. మీ ధర్మము ఇక్కడ అంటే సంగమ యుగంలో స్థాపన అవుతుంది. వారు వచ్చేది ద్వాపర యుగంలో. ఆ సమయంలోనే వారి ధర్మస్థాపన జరుగుతుంది. తరువాత ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరు డ్రామానుసారంగా అసలు ఏమీ ధారణ చేయలేరు. బాబా అంటున్నారు, వారికి తప్పకుండా తక్కువ పదవి ఉంటుంది. ఇది శపించడం కాదు.
మాలైతే మహావీరులదే తయారవుతుంది. డ్రామానుసారముగా అందరూ ఒకే విధముగా పురుషార్థమైతే చెయ్యలేరు. ఇంతకు ముందు కూడా చేసి ఉండరు. మరి మా దోషం ఏముంది అని అంటారు. మీ దోషం ఏదీ లేదు అని తండ్రి కూడా చెప్తున్నారు. అదృష్టంలో లేకపోతే తండ్రి మాత్రం ఏం చేయగలుగుతారు? ఎవరెవరు ఏ పదవికి అర్హులో అర్థం చేసుకోవచ్చు. సాహిబ్ను జపించినట్లయితే సుఖశాంతులు లభిస్తాయి అని సిక్కు ధర్మం వారికి కూడా మీరు అర్థం చేయించాలి. వారి ధర్మము స్థాపన జరిగినప్పుడే వారికి సుఖం లభిస్తుంది. ఇప్పుడైతే అందరూ క్రిందికి వచ్చేశారు. వారికి ఇలా తెలియచేయాలి. సద్గురువు అకాల్ అని మీరు అంటారు కదా, మరి గురువు అని ఎవరిని అంటారు? సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భక్తిని నేర్పించేవారు అయితే చాలామంది గురువులు ఉన్నారు. కానీ జ్ఞానం నేర్పించేవారు మాత్రం ఒక్క తండ్రియే. మీరు ధరించే ఈ కడియాలు అంటే కంకణాలు కూడా పవిత్రతకు గుర్తేనని మాతలైన మీరు వారికి అర్థం చేయించండి. అలా మీరు ఖచ్చితంగా చెప్పినట్లయితే, ప్రేమగా అర్థం చేయించినట్లయితే అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే మాతలైన మీరే స్వర్గద్వారాలను తెరుస్తారు. మాతలైన మీకు ఇప్పుడు జ్ఞాన కలశం లభించింది. దీని ద్వారా సర్వులకు సద్గతి జరుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు స్వయాన్ని మహావీరులు అని పిలిపించుకుంటారు. మేము గృహస్థి వ్యవహారంలో ఉండి స్వర్గస్థాపన చేస్తున్నామని మీరు చెప్పగలుగుతారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. ఈ జోటాలు అంటే సిక్కులు మునులు పెంచుకుని ముడి వేసుకున్నటువంటి తల వెంట్రుకలు, దానిని జటాజోటాలు అని అంటారు. ఇది కూడా పవిత్రతకు గుర్తే. అకాలమూర్తి పతిత పావన తండ్రి మహిమను పూర్తిగా గానం చేయాలి. సాధు సన్యాసులు పరమాత్మాయ నమః అని అంటారు. మళ్ళీ మరొక వైపు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది తప్పు. తండ్రిని మీరు బాగా మహిమ చెయ్యండి. తండ్రిని మహిమ చేసినట్లయితే మీరు తరించిపోతారు. రామారామాని స్మరిస్తూ నదిని దాటిపోయిన స్త్రీ యొక్క కథ కూడా ఉంది కదా. తండ్రి కూడా చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే విషయ సాగరమును దాటుకుంటారు. మీరందరూ ముక్తికి వెళ్ళే తీరాలి. మీరు అమృతసర్ వెళ్ళి ఉపన్యసించండి అంటున్నారు బాబా. సద్గురువు అకాలమూర్తి అని మీరు పిలుస్తారు కదా. మరి ఇప్పుడు వారే దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. అంతిమతి సుగతి అయిపోతుంది. శివబాబా అకాలమూర్తి, నిరాకారులు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. తండ్రి చెప్తున్నారు, నాకైతే శరీరం లేనే లేదు. నేను శరీరమును లోనుగా తీసుకుంటాను. నేను రావణుని పైన విజయాన్ని కలిగించేందుకు ఈ పతిత శరీరంలో వస్తాను. ఇక్కడే ఆదేశాలను ఇస్తాను. ఎందుకంటే పాత ప్రపంచంలోనే పతితులు ఉంటారు కదా. కొత్త ప్రపంచంలో అయితే ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మళ్ళీ నెంబర్ వారీగా సతు రజు తమోల్లోనికి వస్తారు. ఎవరికి చాలా సుఖం లభిస్తుందో వారికి దుఃఖము కూడా చాలా లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరిపోతారు అని మీరు అందరికీ కూడా తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. అందరూ క్రిందికి వచ్చి వృక్షం పూర్తి అయినప్పుడు అందరికీ సద్గతి లభిస్తుంది. ఇలా మీరు కూడా ఇతరులకు చాలా ప్రేమతో మరియు నెమ్మదిగా అర్థం చేయించండి. మీరు చిత్రాలను చూపించవలసిన అవసరం కూడా లేదు. వాస్తవానికి కొత్త వారి కొరకు చిత్రాలు ఉన్నాయి. మీరు ఏ ధర్మం వారికైనా సరే అర్థం చేయించవచ్చు. కానీ పిల్లలలో ఇతరులకు బాణం తగిలేంతటి యోగమైతే లేదు అని బాబా అంటున్నారు.
బాబా మేము ఓడిపోతున్నాము అని అంటారు. మాయ ఒక్కసారిగా పూర్తిగా నల్లగా వికారిగా చేసేస్తుంది. మేము దేవతలుగా ఉంటిమి, ఈ సమయంలో అసురులుగా అయ్యాము అనేది వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి సందేశమును అందరికీ ఇస్తూ ఉండండి. బయోస్కోప్ అంటే సినిమా యొక్క స్లైడ్లు ఏదైతే వస్తాయో ఆ స్లైడ్లలో కూడా ఇలా వ్రాయండి. త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివుడు చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు ముక్తి జీవన్ముక్తులను పొందుతారు. ఇలా అందరికీ సందేశమును ఇవ్వాలి. స్లైడ్లు కూడా తయారవ్వాలి. ఇందులో మన్మనాభవ అనే ఒక వశీకరణ మంత్రమును అందరికీ ఇవ్వండి. ఈ చదువులో అయితే సమయం పట్టదు. ముందు ముందు అందరూ అర్థం చేసుకుంటారు, అసలు మీరు చింత చేయవలసిన అవసరమే లేదు అని బాబా అంటున్నారు. చింతారహితముగా అయ్యే తీరాలి. మనుషులు మృత్యువు అంటే ఎంత భయపడతారో చూడండి. ఇక్కడ అసలు భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడే మృత్యువు రాకూడదు అని మీరు అంటారు. మేము ఇప్పుడు ఇంకా పరీక్ష పూర్తి చేశామా, ఇప్పుడు ఇంకా యాత్ర పూర్తి చేయలేదే, మరి ఇప్పుడే శరీరాన్ని ఎలా వదలాలి? ఈ విధంగా తండ్రితో మీరు అత్యంత మధురంగా మాట్లాడండి. ఈ విధంగా చాలా మంచి అలవాటు అవుతుంది. ఇక్కడకు వచ్చి చిత్రాల ఎదురుగా కూర్చోండి. మాకు బాబా నుండి విశ్వరాజ్యం లభిస్తుంది అని మీకు తెలుసు కనుక అటువంటి తండ్రిని చాలా స్మృతి చెయ్యాలి కదా. స్మృతి చెయ్యకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. బ్రహ్మ బాబాకు నేను ఈ విధంగా తయారవుతాను అనేది స్థిరమైపోయింది. అందువల్ల నేను ఇలా అవుతాననే ఖుషి చాలా ఉంటుంది. కృష్ణుణ్ణి చూడగానే నష ఎక్కిపోతుంది. మీరు కూడా ఇలా తయారు కావాలి కదా. బాబా మేము మిమ్మల్ని స్మృతి చేసి ఈ విధముగా మేము తప్పకుండా తయారవుతాము అని మీరు బాబాతో మాట్లాడాలి. ఇతర పనులేమీ లేవు అనుకోండి, వచ్చి చిత్రాల ముందు కూర్చోండి. తండ్రి ద్వారా మాకు ఈ ఆస్తి లభిస్తుందని దృఢంగా చేసుకోండి. ఈ యుక్తి కూడా తక్కువైనదేమీ కాదు. కానీ అదృష్టంలో లేదు అనుకోండి, స్మృతి చెయ్యరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అభ్యాసం ఎక్కువగా చెయ్యండి అని బాబా అంటున్నారు. దీనివల్ల ఏదైనా గ్రహచారం ఉంది అంటే అది కూడా తొలగిపోతుంది. మెట్ల చిత్రం గురించి ఇలా విచారసాగర మధనం చెయ్యండి. కానీ అదృష్టంలో లేదు అంటే శ్రీమతాన్ని కొంచెము కూడా అనుసరించలేరు. బాబా మార్గమును తెలియచేస్తారు, మాయ దాని నుండి మళ్ళిస్తుంది. బాబా అయితే చాలా యుక్తులు తెలియజేస్తూనే ఉంటారు. తండ్రి మరియు ఆస్తిని స్మృతి చేస్తూ ఉండండి. అతీంద్రియ సుఖము గురించి గోపగోపికలను అడగండి అనే గాయనము కూడా ఉంది. ఎవరికైతే మేము తండ్రి నుండి వారసత్వం పొందుతాము అనే నిశ్చయం ఉంటుందో అటువంటి వారే గోప గోపికలు. బాబా స్వర్గస్థాపన చేసి దానికి మనల్ని అధిపతులుగా తయారు చేస్తారు. చిత్రాలు కూడా ఈ విధంగానే తయారై ఉన్నాయి. మీరు కూడా రుజువు చేసి బ్రహ్మ విష్ణువులకు ఏమి సంబంధం ఉందో తెలియజేస్తారు. ఇంకెవ్వరికీ తెలియదు. బ్రహ్మ చిత్రమును చూసి వారు తికమక పడతారు. స్థాపన చేయడంలో తప్పకుండా సమయం పడుతుంది. కర్మాతీత అవస్థలో కూడా సమయం పడుతుంది. ఎందుకంటే గడియ గడియ కూడా తండ్రిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఇలా అలవాటు చేసుకోవాలి. నవవిధాల భక్తి చేయువారు కూడా మాకు సాక్షాత్కారం కలగాలి అని చిత్రాల ఎదుట కూర్చుండిపోతారు. మీరైతే ఇలా తయారవుతారు కనుక మీరు స్మృతి చెయ్యాలి. బ్యాడ్జ్ కూడా మీ వద్ద ఉంది. బాబా తమ భక్తి మార్గం యొక్క ఉదాహరణ ఎలా తెలియచేస్తున్నారు. నారాయణుడి విగ్రహము అంటే నాకు చాలా ప్రీతి ఉండేది, అదంతా భక్తి మార్గము అని బ్రహ్మబాబా అంటున్నారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇంకేమీ చెయ్యకండి అని శివబాబా చెప్తున్నారు. నేనైతే మీకు వినమ్రుడైన సేవాదారిని,
నాకు మీరెందుకు నమస్కరిస్తారు అని బాబా అడుగుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిరహంకారత గుణాన్ని ధారణ చెయ్యాలి. కొద్దిగా కూడా అహంకారంలోకి రాకూడదు. మాయ కదిలించలేనంత విధంగా మీరు మహావీరులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అందరికీ మన్మనాభవ అనే వశీకరణ మంత్రాన్ని వినిపించాలి. చాలా ప్రేమతో, చాలా ధైర్యముగా అందరికీ జ్ఞాన విషయాలు వినిపించాలి. సర్వ ధర్మాల వారికి తండ్రి యొక్క సందేశమును ఇవ్వాలి. ఈరోజు వరదానము, కర్మ మరియు సంబంధము రెండింటిలో స్వార్థభావము నుండి ముక్తముగా ఉండే బాప్ సమాన్ కర్మాతీత భవ. సారాంశము, అందరినీ ముక్తులుగా చేయడమే పిల్లలైనటువంటి మీ సేవ. అయితే ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని మాత్రం మళ్ళీ బంధనంలో బంధించుకోకూడదు. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది నుండి ముక్తులవుతారో అప్పుడే మీరు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు. కనుక పిల్లలు లౌకికము మరియు అలౌకికములో కర్మ మరియు సంబంధాలు రెండింటిలో స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటారు. వారే కర్మాతీత స్థితిని అనుభవం చేయగలుగుతారు. కనుక నేను ఎంతవరకు కర్మబంధనాల నుండి ముక్తమయ్యాను? వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తమయ్యానా? ఎప్పుడూ ఏదైనా పాత సంస్కార స్వభావాలు నన్ను వశీభూతం చేయడం లేదు కదా అని ఈ విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. స్లోగన్, సమానముగా మరియు సంపూర్ణముగా అవ్వాలి అంటే మీరు స్నేహ సాగరంలో ఇమిడిపోండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు తీవ్ర పురుషార్థము కొరకు నేను డబల్ లైట్ ఫరిస్తాను అనే లక్ష్యం ఉంచుకొని నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోండి. లోతైన సైలెన్స్ ద్వారా అశరీరీ స్థితిని అభ్యాసం చేయండి. సెకండ్లో ఎలాంటి సంకల్పాలనైనా సమాప్తం చేయడంలో సంస్కార స్వభావాలలో మొదట డబల్ లైట్గా అవ్వండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.